సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 13 సెప్టెంబర్ 2025 సీజీఎల్లోని షిఫ్ట్ 2 రీజనింగ్ పేపర్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా రీజనింగ్కి సంబంధించి ప్లేలిస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో దీనికి ప్యారలల్గానే మ్యాథ్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో మీరు ఈ వీడియోస్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్తే మీరు టాప్ సెక్షన్లో చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు అయితే వీడియో స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్కిటెక్ట్. సో ఆర్కిటెక్ట్ అనేది డిజైన్ చేస్తే చెఫ్ ఏం చేస్తాడని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆర్కిటెక్చర్కి డిజైన్కి మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది. సో తను ప్లాన్ చేసుకోవడం, ప్లాన్ చేసుకున్న దాన్ని పేపర్ మీద పెట్టడం, మళ్ళీ పేపర్లో అది సాఫ్ట్వేర్లోకి ఎక్కించడం. సో ఇదంతా మధ్యలో ఉండే ప్రాసెస్. ఇదేంటి డిజైన్ అనేది ఫైనల్ అవుట్పుట్. అలాగే చెఫ్ చెఫ్ చేసే పని ఏంటి? కుక్ చేయడం, కుక్ చేసి ఐటమ్స్ని గ్యాదర్ చేసుకోవడం, గ్యాదర్ చేసుకుని వాటి క్వాంటిటీ సెట్ చేయడం. సో అవన్నీ మిక్స్ చేసి ఫైనల్‌గా ఏం తయారు చేయాలి? ఫుడ్ తయారు చేయాలి. సో ఫైనల్ అవుట్‌పుట్ ఫుడ్. సో ఆర్కిటెక్చర్ డిజైన్ ఫైనల్ అవుట్‌పుట్ అయితే చెఫ్‌కి ఫైనల్ అవుట్‌పుట్ ఫుడ్. సో ఫుడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. కుక్ ఎందుకు కాదు అంటే, సో కుక్ అనేది మధ్యలో ఉండే ఒక స్టెప్ అంతే. సో అది ఫైనల్ అవుట్‌పుట్ కాదు. సో ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాడు కరెక్టే. కానీ ఆ డిజైన్ ఏంటి? ఫైనల్ అవుట్‌పుట్ అది. సో మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటది. అలానే చెఫ్ కూడా తన ఫైనల్ అవుట్‌పుట్ ఫుడ్ అయితే మధ్యలో ఉండే ప్రాసెస్సే ఈ కుక్. ఓకే. సర్వ్, రిసీవ్‌కి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే సర్వ్ అనేది ఆహ్, రెస్టారెంట్‌లో తను వేరే వేరే పర్సన్ చేసే పని. రిసీప్ అనేదంటే అదొక ఐటెమ్ అంతే. ఐటెమ్‌కిను దానికి సంబంధం లేదు. సో, ఆన్సర్ వచ్చేసి ఫుడ్. సో, సెకండ్ క్వెషన్ వచ్చేసి ఆహ్, యుటిలిటేరియనిజం. సో, యుటిలిటేరియనిజం వచ్చేసి కాన్సీక్వెన్స్ అంట. డియాంటాలజీ అంటే ఏంటని అడుగుతున్నాడు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుటిలిటేరియనిజం అంటే ఏంటో చూద్దాం. సో, యుటిలిటేరియనిజం అంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా తప్పు చేశామనుకోండి. తప్పు చేస్తే పనిష్మెంట్ ఎవరిస్తారు? జడ్జెస్. దేనికిస్తారు? చేసే పని గురించి. తప్పు చేసిన పని గురించి. అంటే కాన్సీక్వెన్స్ గురించి. సో, యుటిలిటేరియనిజం అంటే అదే. ఏం జేయడం వల్ల జడ్జెస్ పనిష్మెంట్ ఇస్తారంటే కాన్సీక్వెన్స్. సో, చేసిన తప్పు వల్ల. అలాగే డియాంటాలజీ. డియాంటాలజీ అంటే ఇది సంథింగ్ రిలేటెడ్ టు డ్యూటీ. సో, వన్స్ డ్యూటీ ఎవరైనా తన డ్యూటీని స్టడీ ఆఫ్ డ్యూటీ. ఆలజీ అంటే స్టడీ అని చెప్పాను. డియాంటాలజీ అంటే సంథింగ్ రిలేటెడ్ టు పర్సనల్ డ్యూటీ అనమాట. అంటే ఏదైనా వర్క్ రిలేటెడ్ గాని, ఏదైనా డ్యూటీ రిలేటెడ్ గాని చేస్తే అది డియాంటాలజీ అనమాట. సో, యుటిలిటేరియనిజం అనేది కాన్సీక్వెన్స్ అయితే డియాంటాలజీ అనేది డ్యూటీ. సో, ఇది వొకాబులరీ బేస్డ్. సో, మీరు ఎప్పుడన్నా చదువుతారనే దాన్ని బట్టి ఇది డిపెండ్ అయి ఉంటదనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, కేఎంఓఎస్‌యు క్వెషన్ మార్క్స్ ఇచ్చాడు. సో, కే తర్వాత ఎల్, ఎన్, ఓ, పి, క్యూ వస్తదిక్కడ. ఆ తర్వాత ఆర్ ఉండదు. ఎస్, టి, యు, వి, డబ్ల్యూ వస్తది. సో, క్యూడబ్ల్యూ ఈస్ ద ఆన్సర్. సో, క్యూడబ్ల్యూ. సో, నెక్స్ట్ వచ్చేసి పీక్యూఆర్ఎస్టీయువిడబ్ల్యూఎక్స్. నెక్స్ట్ ఏంటి? వైఈజెడ్. ఆ తర్వాత మళ్ళీ రిపీట్ ఏ. వైజెడ్ఏ. సో, వైజెడ్ఏ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఇది ఆర్డర్ బేసిక్ ఆర్డరే. సో, నెక్స్ట్ వచ్చేసి వైఎండబ్ల్యూ విజేటీ ఎస్జీక్యూ పీడిఎన్. సో, ఆప్షన్స్ చూద్దాం. సో, ఆప్షన్స్‌లో ఫస్ట్ లెటరు, సెకండ్ లెటరు కనిపెడితే మాక్సిమం ఆన్సర్ అయిపోతుంది. సో, ఫస్ట్ లెటర్ వైఈవిఎస్ పి అంటే రివర్స్ అవుతున్నాయి. సో, వై అంటే 25, వి అంటే 22, ఎస్ అంటే 21, పీక్యూఆర్, ఎస్, ఆర్ అంటే టీ20, టీ సారీ 19, ఎస్ అంటే 19. సో, పి అంటే 16 అంటే -3 అవుతున్నాయి. -3 అంటే 13, 13 అంటే ఎమ్. ఫస్ట్ లెటర్ ఎమ్. సో, ఈ 2 కాదు. నెక్స్ట్ సెకండ్ లెటర్ ఎమ్ అంటే 13, జే అంటే 10. ఇది కూడా -3 అంటే డి నెక్స్ట్. ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కూడా 3 వస్తున్నాయి కాబట్టి డి అంటే 3. 3 మైనస్ సారీ 4. డి అంటే 4, 4 - 3 1. 1 అంటే ఏ. సో, సెకండ్ లెటర్ ఏ. ఏ ఉన్నది ఇదొకటే. ఇది కాదు. సో, ఎంఏకే ఈస్ ద ఆన్సర్. లాస్ట్‌ది చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఒక ఆప్షనే ఉంది కాబట్టి ఎంఏ బేస్ మీద. సో, నెక్స్ట్ వచ్చేసి ఆర్‌బిఈహెచ్. సో, ఫస్ట్ లెటర్ చెక్ చేయొద్దు. ఎందుకంటే అన్నీ ఆర్ కామన్‌గానే ఉన్నాయి. సెకండ్ లెటర్ కూడా 3 వీలు ఉన్నాయి. ఒక ఎస్ ఉంది. థర్డ్ లెటర్ వచ్చి 2 ఎస్‌లు. సో, థర్డ్ లెటర్, ఫోర్త్ లెటర్ చెక్ చేసుకుందాం. అదైతే రెండే ఉన్నాయి కాబట్టి ఫాస్ట్‌గా 2 ఎలిమినేట్ అయిపోతాయి. సో, ఈఓ. ఈ అంటే 5, ఓ 15, అంటే 10 గ్యాప్ ఉంది. మళ్ళీ వై 25. నెక్స్ట్ మళ్ళీ ఐ వచ్చింది కాబట్టి 9 అంటే దీనికి 10. సో, నెక్స్ట్ మళ్ళీ 10 అంటే 19. 19 అంటే ఎస్. ఎస్ అంటే
2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఈ 2 గాదు. మళ్ళీ లాస్ట్ లెటర్ H8, W23. సో, 15 గ్యాప్ ఉంది. సో, 1 నెక్స్ట్ లాస్ట్ లెటర్‌కొచ్చేద్దాం డైరెక్ట్‌గా. 1కి ప్లస్ 15 కలిపితే 16. 16 అంటే పి. పి వస్తది లాస్ట్. సో, ఫస్ట్‌దే. ఇది రాదు. సో, లాస్ట్ 2 చెక్ చేసుకోవడం వల్ల మనకి ఫాస్ట్‌గా ఈ 2 ఎలిమినేట్ అయిపోయినాయి. ఇది ఎలిమినేట్ అయిపోయింది. అదే ఫస్ట్ నుంచి చెక్ చేసుకెళ్తే ఫస్ట్ ఆర్ చేయాల్సొస్తది, వి చేయాల్సొస్తది, ఎస్ చేయాల్సొస్తది. సో, ఏదైనా ఆప్షన్ బేస్డ్ చేసుకెళ్ళడం బెటర్ అనమాట. రీజనింగ్ ఎప్పుడు ఆప్షన్స్ మీద డిపెండ్ అవ్వండి. ఆప్షన్స్ ద్వారా ఎళ్తేనే ఫాస్ట్‌గా అవుతాయి. సో, ఇక్కడ చూడండి. సి కామన్‌గా ఉంది. సో, సి చెక్ చేయడం వల్ల యూజ్ లేదు. నెక్స్ట్ ఈ, ఎఫ్. ఎఫ్‌లు కూడా 3 ఉన్నాయి. కాబట్టి కష్టం. నెక్స్ట్ హెచ్‌లు కూడా 3 ఉన్నాయి. ఐ. సో, ఇలా రెండిట్లో 2 ఆప్షన్స్ ఉన్నప్పుడు మీ ఇష్టం. 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. సో, 3, 4 తీసుకుందాం. సో, 3, 4 తీసుకుంటే మనకి 4లో రెండే ఉన్నాయి. సో, కాబట్టి ఖచ్చితంగా 4 తీసుకుంటే 2 ఎలిమినేట్ అయిపోతాయి. సో, ఆహ్, 3, 4 చెక్ చేద్దాం. ఈ 5, ఎస్ 19 అంటే 14. 14 అగైన్ జి. జి అంటే 7. ఆహ్, ఎఫ్6, జి7 అంతే. సో, ఇక్కడ 7, ఇక్కడ 7 14. సో, 14 అంటే 14. నెక్స్ట్ యు. యు అంటే టీయు 21. 21కి మళ్ళీ 14 కలిపితే 35. సో, 35 అంటే 26 జెడ్ అయిపోతే ఇంకా 4 ఇదొక 5 9 మిగులుతది. అంటే లాస్ట్‌లో ఐ ఒస్తది. అదే లాస్ట్ బట్ 1 థర్డ్ వన్ ఐ ఒస్తది. సో, థర్డ్ వన్ ఐ ఒచ్చేది ఒకటే ఉంది. సో, ఇన్ని ఎలిమినేట్ అయిపోతాయి. సో, అలా అది ఆప్షన్స్ వల్ల తీసుకోవడం వల్ల యూజ్ అదనమాట. సో, మనం ఏదైతే యూనిక్‌గా ఉన్నాయో అక్కడి నుంచి వెళ్తే కామన్‌గా ఉన్నయి వదిలేసి సో, మనకేంటంటే ఫాస్ట్‌గా మిగిలిన ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఆన్సర్ వచ్చినా రాదనేది తర్వాత విషయం. సో, మనకి ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటదనమాట. సో, డిఫరెన్స్ వచ్చేసి 14, 14తో యాడ్ చేసుకోవడం వెళ్ళడం వల్ల ఆన్సర్ వచ్చింది. సో, ఇదొచ్చేసి ఆహ్, ప్యాట్రన్ అనమాట. సో, 120, 96, 76.8 పాయింట్స్. సో, మీరిక్కడ క్లియర్‌గా చూడొచ్చు పాయింట్స్ వచ్చినియి అంటే ఇది డివిజన్ జరుగుతుంది. దేనితో డివిజన్ జరుగుతుంది? పాయింట్స్‌తో డివిజన్ జరుగుతుంది. అంటే లైక్ 0.2 అని లేకపోతే 0.5 అని, 1.5 అని ఇలా పాయింట్స్‌తో డివిజన్ జరగడం వల్లే మీకిలా వస్తుందనమాట. సో, ఇప్పుడు ఏదనేది కనిపెట్టాలి. సో, ఇక్కడ చూడండి 120 డివైడెడ్ బై 1 చేసుకుంటే 120 వస్తుంది. అంటే దీనికన్నా ఎక్కువుండాలి. సో, 1 కన్నా ఎక్కువుండాలి. సో, 1 కన్నా ఎక్కువుండాలి అంటే 1.25 చెక్ చేద్దాం. సో, 120/1.25 అంటే 125 ఈ 100 పైకెళ్తది. సో, 5 టైమ్స్, 4 టైమ్స్ నెక్స్ట్ 2 టైమ్స్, 5 టైమ్స్ 4 టైమ్స్ 4 4 జా 16, 4 9 జా 96. 96 సరిపోయింది. సో, 1.25 చేస్తే ఇదొచ్చింది. సో, నెక్స్ట్‌ది కూడా చెక్ చేద్దాం. 1.25కి వస్తుందేమో. 1.25కి వచ్చింది అంటే ఇంకా లాస్ట్ దానికెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. లేదు ఎక్స్‌ట్రా పెరుగుతుందనుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేయాల్సొస్తదనమాట. సో, ఇది 4 టైమ్స్, ఇది 5 టైమ్స్. సో, 6 4 ఆర్ 24, 36, 38/5 5 ఐదులు 25 సారీ 384/5 34 76.40 అంటే 8 76.8 సో, సరిపోతుంది. సో, ప్రతిదానికి 1.25 డివిజన్. కాబట్టి దీంట్లో ఇంక్రిమెంట్ ఏం లేదు. డిక్రిమెంట్ కూడా ఏం లేదు. సో, 1.25 కాబట్టి డైరెక్ట్‌గా లాస్ట్ దానికెళ్ళిపోతే బెటర్. మళ్ళీ దీనికి చేయాల్సిన పని లేదు. సో, 61.44 ఇంటూ 100/125 అంటే 6144/125. సో, ఏ నంబర్‌నైనా 125తో డివైడ్ చేయడం అన్నా, 8తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే. సో, మీకు ఇది కాన్సెప్ట్ తెలుసో లేదో సింపుల్‌గా చెప్పేస్తున్నాను. సో, 5తో మల్టిప్లై చేయడం అన్నా, 5తో డివైడ్ చేయడం అన్నా, 2తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే. 25తో డివైడ్ చేయడం అన్నా, 4తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే. 125తో డివైడ్ చేయడం అన్నా, 8తో మల్టిప్లై చేయడం అన్నా ఒకటే. సో, ఈ మూడిట్లో ఈ ఆపరేషన్స్‌లో ఏదైనా ఒకటే. సో, అలాగే 5తో మల్టిప్లై చేయడం అన్నా, 2తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. 25తో మల్టిప్లై చేయడం అన్నా, 4తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. అంటే ఇన్వర్స్ అనమాట. దీంతో డివైడ్ చేసినప్పుడు దీంతో మల్టిప్లై చేస్తాం. దీంతో మల్టిప్లై చేస్తే దీంతో డివైడ్ చేస్తాం. సో, అదొచ్చేసి ట్రిక్స్ అనమాట వాటికి మల్టిప్లికేషన్స్‌లో. సో, 8 4 ఆర్ 32 3 8 4 ఆర్ 32 అంటే 35 3 నెక్స్ట్ 8 13 13 సారీ 8 4 ఆర్ 32 3 8 4 ఆర్ 32 35 3 8 11 11 1
48 అంటే 49. సో, ఇక్కడ 125 కాబట్టి 3 పాయింట్స్‌కి ఎదురు పెట్టుకుంటాం. సో, 25 అయితే 2 పాయింట్స్‌కి పెట్టుకుంటాం అలా అనమాట. సో, 49.152 అయితే ఆన్సర్ వచ్చింది. సో, 49.152 సో, ఫైనల్ ఆప్షన్. సో, ఫోర్త్ ఆప్షన్ ఈస్ అవర్ కరెక్ట్ ఆప్షన్. సో, అలా చెక్ చేసుకోవాలనమాట. సో, ఇలాంటిది కొద్దిగా టైం పట్టుద్ది. బట్ ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇలాంటివి ఫాస్ట్‌గా అయితే ఆన్సర్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ ఓకే. లెటర్స్ అడుగుతున్నారు ఎన్నుంటాయని. ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో మార్చినప్పుడు టీఆర్ఏఎస్‌టి. సో, ఫస్ట్ సి, తర్వాత ఫస్ట్ ఏ, తర్వాత సి, తర్వాత ఎంఎన్ఓ, ఎంఎన్ఓ, పీక్యూఆర్, ఎస్ డబల్ టీ. సో, CONTRAST సరిపోతున్నాయి. ఇప్పుడు చూద్దాం. సో, లెటర్ దట్ ఈస్ ఫస్ట్ ఫ్రమ్ ద లెఫ్ట్ అంటే ఏ. అండ్ వన్ దట్ ఈస్ ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్. 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్ అంటే ఈ ఓ. అంటే ఏ అంటే 1, ఓ అంటే 15. సో, 1కి 15కి మధ్యలో డిఫరెన్స్ ఎంత 14. మళ్ళీ అందులో ఒకటి కామన్ ఉంటది. కాబట్టి 13. సో, 13 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, 13 వాడు అడుగుతుంది ఆల్ఫాబెట్స్‌లో వారెన్నిట్లి మధ్యలో ఎన్ని ఉంటాయి లెటర్స్ అని అడుగుతున్నాడు. సో, నెక్స్ట్ వచ్చేసి ఐడెంటికల్స్. ఐడెంటికల్స్ అంటే సేమ్ ఒకేలా ఉన్నాయేంటో కనిపెట్టమంటున్నాడు. సో, ఇది కాదు. ఎందుకంటే నంబర్ డిఫరెన్స్ ఉంది. సో, ఈ 3 చెక్ చేసుకోవాలి. సో, ఈ 3లోనే చెక్ చేసుకోవాలి కాబట్టి సో, ఇక్కడ కామా కూడా మిస్ అయింది. అంటే ఇది గూడా కాదు. సో, ఐడెంటికల్‌గా ఉన్నాయి ఏంటి 1, 2 సో, ఏదైనా 2 ఐడెంటికల్‌గా ఉన్నాయని అడుగుతున్నాడు. సో, ఆప్షన్స్‌లో మీరు చూసుకోవచ్చు. రెండేసి ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ 2. సో, 1 అండ్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇక్కడ కామా లేదు. ఇక్కడేమో నంబర్ తప్పు. సో, అలా అన్నమాట. ఇవి మనకి ఈనాడు బుక్స్ చేసేటప్పుడు చిన్నప్పుడు మనం ఇలాంటివి బోల్డ్ చేస్తూ ఉంటాం. సరైనవి గుర్తించండి లేదా ఒకేలా ఉన్నాయి గుర్తించండి అంటారు. సో, అలా అన్నమాట. సో, ఇక్కడ చూద్దాం. సో, ఇక్కడ కూడా అదే. వాడిక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నది కనుక్కోమంటున్నాడు. 52 అంట. సో, బట్ ఇట్ 53 ఇది కాదు. సో, ఆప్షన్స్ రెండిట్లోనే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ చూస్తే ఇది ఢిల్లీ, ఇది న్యూ ఢిల్లీ. సో, ఇది కూడా కాదు. అంటే సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో, అలా అన్నమాట. సో, ఫాస్ట్‌గా అలా ఎలిమినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సీఏబీ, ఈడీఎఫ్ అంటే ఈ మధ్యలో లెటర్‌కి అటు రైట్ ఉన్నది రైట్ ఇటు లెఫ్ట్‌ది థర్డ్. ఇది సెకండ్, థర్డ్. అంటే నెక్స్ట్ అలాగే ఐకి. ఐ అంటే హెచ్, హెచ్, హెచ్‌ఐజి. సో, గైస్ 12థ్ క్వెషన్ లాజిక్ అయితే నాకు తెలియట్లేదు. సో, నేను చాలా ట్రై చేశాను ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా. బట్ ఏంటంటే నాకు తెలియలేదు. సో, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సో, మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి లాజిక్ ఏంటో. సో, నేను ఎంతసేపు ఆలోచించినా నాకసలు ఈ ఐఎల్ఎల్ ఎలా ఇచ్చాడో అర్థం కాలేదు. సో, ఇవన్నీ 3 డిఫరెంట్ లెటర్స్ ఉన్నప్పుడు నెక్స్ట్‌ది కూడా 3 డిఫరెంట్ లెటర్సే రావాలి. సో, అవి అరేంజ్‌మెంట్ పక్కన పెట్టండి. సో, ఖచ్చితంగా నెక్స్ట్ 3 డిఫరెంట్ లెటర్సే రావాలి. ఇక్కడ ఏబీసీ, డీఈఎఫ్, జీహెచ్ఐ, జేకేఎల్‌లోనే రావాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఆన్సర్ ఐఎల్ఎల్ అయితే ఇచ్చాడు. ఇది ఎలా ఇచ్చాడో నాకసలు అర్థం కాలేదు. చాలా సేపు ఆలోచించాను. సో, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ క్వెషన్‌కి మూవ్ ఆన్ అవుదాం. సో, టైమ్ వేస్ట్. సో, 13థ్ క్వెషన్ వచ్చేసి అనాలజీ. సో, డీఎక్స్ అంటున్నాడు. డి అంటే 4, ఎక్స్ అంటే 24. సో, 20 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఈ5 సో, 20నా 24, 25, 26 అంతే. సో, ఈ5 ఈకి మళ్ళీ 20 యాడ్ చేసుకుంటే 25 అంటే వై వస్తది ఫస్ట్ లెటరు. సో, వై వచ్చేది 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇది కాదు. నెక్స్ట్ పీకి, జెడ్‌కి డిఫరెన్స్ ఎంత? పీ16, జెడ్ 26 10. సో, అలాగే 14 నెక్స్ట్ 24. 24 అంటే ఎక్స్. సో, నెక్స్ట్ వచ్చేసి వైఎక్స్ ఉండేది ఒక ఆప్షనే ఉంది. సో, ఇవి రాంగ్ ఆప్షన్స్. సో, వైఎక్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ వచ్చేసి 2 లైన్స్ సిట్టింగ్ ఇన్ 2 పారలెల్ రోస్ కంటైనింగ్ 5 పర్సన్స్ ఈచ్ ఈక్వల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో, ఓ 2 లైన్‌లో 2 పారలెల్ రోస్‌లో 5 మెంబర్స్ కూర్చున్నారంట. 3, 4, 5 సో, 1, 2, 3, 4, 5 అంట. సో, లైన్ 1లో 5 మెన్ ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్ అంట. సో, వీళ్ళు 5 మెంబర్స్ సౌత్ సైడ్ ఫేసింగ్ పెట్టారు. సో, అలాగే 5 వుమెన్ ఫేసింగ్ నార్త్ సైడ్ అంట. సో, ఫేసింగ్ నార్త్. సో, తెలుసు కదా డైరెక్షన్స్. ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో, ఈ డైరెక్షన్స్.
సో, ఇక్కడేమడుగుతున్నాడంటే బేస్డ్ ఆన్ ద అరేంజ్‌మెంట్ డి ఈజ్ అపోజిట్ టు ఎం. ఓకే. డి ఈజ్ అపోజిట్ టు ఎం అంటున్నాడు. సో, అండ్ ఆల్సో ఎం ఈజ్ అట్ వన్ ఆఫ్ ది ఎక్స్‌ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్ 2. సో, ఇక్కడ కదా ఎమ్ము. సో, దీనికి అపోజిట్‌గా డి ఉండాలంట. ఇది ఫస్ట్ స్టేట్‌మెంటు. ఇది సెకండ్ స్టేట్‌మెంట్‌కి మనం చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఓ ఇట్ ద సెంటర్ ఆఫ్ ది సెకండ్ లైన్. అంటే ఇక్కడ ఉండాలన్నమాట ఓ. అండ్ హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎమ్ ఇన్ లైన్ 2. ఇది లైన్ 2 కదా! సో, లైన్ 2లో సెకండ్ రైట్ ఆఫ్ ఎమ్ అంట. ఎమ్‌కి రైట్ అంటే ఇటు. అంటే సెకండ్ రైట్ అంటే ఫస్ట్, సెకండ్ ఓ. ఓ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, మనకి డేటా అయితే హెవీగా ఇచ్చినట్టు ఇచ్చాడు గానీ, మనకు కావాల్సినయి 3 స్టేట్‌మెంట్‌లో ఆన్సర్ అయితే తేల్చేశాడు. సో, 14థ్ ఆన్సర్ వచ్చేసి ఓ. నెక్స్ట్ 15థ్. సో, ప్యాట్రన్స్. ప్యాట్రన్స్ అంటే ఎనాలజీ. ఏఆర్ఆర్ఏ. ఓయూ, యూఓ అంటే రివర్స్ అవుతున్నాయి. సో, ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే ఆర్‌జీయూఓడీఎన్. ఆర్‌జీయూఓడీఎన్. ఆర్‌జీయూఓడీఎన్ ఫస్ట్ క్వెషనే. ఐ మీన్ ఫస్ట్ ఆప్షనే. సో, మిగతాయన్ని రాంగ్. సో, నెక్స్ట్ వచ్చేసి క్యూడీఎక్స్ఎం. అనాలజీ ఇది కూడా. సో, క్యూ అంటే పీ16, క్యూ17, ఎస్19 డిఫరెన్స్ 2 ఉంది. నెక్స్ట్ యూ అంటే వి యూ అంటే 21, 21కి 3 కలిపితే 23, 23 అంటే డబ్ల్యూ. ఫస్ట్‌ది డబ్ల్యూ వస్తది. సో, డబ్ల్యూ వచ్చేది ఒక ఆప్షనే ఉంది. సో, మిగతాయన్ని ఎలిమినేట్ చేసి అక్కడితో వదిలేయండి. సో, మళ్ళీ మిగతాయన్ని ఎతుక్కొని మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. అది కరెక్ట్ ఆన్సరే మీకు తెలుస్తది. ఎందుకంటే మీకు అనాలజీలో వచ్చింది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ అని తెలుసు. మళ్ళీ మీరు మిగతా చెక్ చేసి, మళ్ళీ మీరు కన్‌ఫ్యూజన్‌లో పడి, మళ్ళీ రీచెక్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. మీకు ఆన్సర్ వచ్చిందంటే ముందుకెళ్ళిపోండి అంతే. నెక్స్ట్ 2, 4, 8, 3, 9, 27, 5, 25, 125 అలాగే 4, 16, 36. సో, ఆడ్ వన్ అడుగుతున్నాడు. సో, ఆడ్ వన్ అంటే ఏం లేదు. 2 2 జార్ 4, 4 2 జార్ 8, 3 2 జార్ 9, 6 అంటే స్క్వేర్ అనుకుంటా. సో, 2 స్క్వేర్ 4, 4 2 జార్ 8, 3 స్క్వేర్ 9, 9 2 జార్ 18 కదా! ఓకే. 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 2 స్క్వేర్ 4 అంటే 4 కదా! 4ని ఫస్ట్ నంబర్‌తో మల్టిప్లై చేశాడు 8. అలాగే 3 స్క్వేర్ 9. 9 ఇంటూ ఫస్ట్ నంబర్ 3 27. అలాగే 5 స్క్వేర్ 25. 25 ఇంటూ 5 125. అలాగే నెక్స్ట్ వచ్చేసి 4 స్క్వేర్ 16. 16 ఇంటూ 4 64 రావాలి. కానీ ఎంత ఇచ్చాడు 36. సో, లాస్ట్ వన్ ఈస్ ద ఆడ్ వన్. సో, నెక్స్ట్ క్వెషన్. M13, J10, G7 కరెక్టే. M13, J10, G7 ఓకే. కరెక్టే. J26 కరెక్టే. W23 కరెక్టే. T20 కరెక్టే. D4 కరెక్టే. A1 కరెక్టే. X24 కరెక్టే. సో, H8 కరెక్టే. E6 కరెక్ట్. E6 కాదు E5. సో, E5 F6. సో, E5 F6 కాబట్టి ఇది రాంగ్. B కూడా తప్పు. B2 వస్తది. సో, ఇందులో ఫస్ట్‌ది ఒక్కటే కరెక్ట్. మిగతా 2 రాంగ్. సో, ఇదే రాంగ్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అలాంటి సింబల్స్‌దే. మిక్స్‌డ్. నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. 3 డిఫరెంట్ సింబల్స్. అలానే 1, 2, 3 సమానంగా ఉన్నాయి. సో, నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. ఓకే. సమానంగా ఉన్నాయి. 4, 5, 6 3 డిఫరెంట్ లెటర్స్. సో, నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. సో, 3 కూడా 7, 8, 9 సీక్వెన్స్‌లో ఉన్నాయి. ఆహ్, అలాగే రివర్స్ ఆర్డర్‌లో ఉన్నాయి. కరెక్ట్‌గానే ఉన్నాయి 3. క్యూ నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. నంబరు, లెటరు, సింబలు. బట్ ఏంటంటే సింబల్స్ చూడండి సేమ్ ఇచ్చేసాడు. బట్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఇదొక్కటి మాత్రం సేమ్ సింబల్స్ ఇచ్చేసాడు. సో, సేమ్ సింబల్స్ అనేవి రాంగ్. సో, ఖచ్చితంగా డిఫరెంట్ సింబల్స్ అయితే ఉండాలి. సో, మిగతా అన్నీ కరెక్టే. 10, 11, 12 ఆహ్, అలాగే ఇవి ఆహ్, ఆర్ఎస్‌టి, ఓపీక్యూ. సో, ఇవి కూడా కరెక్టే. బట్ ఏంటంటే సింబల్స్ మాత్రం రాంగ్ ఇచ్చాడు. సో, సింబల్స్ రాంగ్ ఇవ్వడం వల్ల 19థ్ లాస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బి ఈస్ ద డాటర్ ఆఫ్ ఏ. బి ఈస్ ద డాటర్ ఆఫ్ ఏ. డాటర్ ఆఫ్ ఏ. బి ఈస్ ద డాటర్ ఆఫ్ ఏ. సో, ఏ డాటర్ అంట బి. సి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి. సి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి. సి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ బి. డి ఈస్ ద సన్ ఆఫ్ సి. డి ఈస్ ద సన్ ఆఫ్ సి. సో, హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి? డీకి ఏ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమవుతుంది? ఫాదరు, మదరు, మదర్‌కి మదర్ కాబట్టి గ్రాండ్ మదర్ లేదా
గ్రాండ్ డాటర్. ఎందుకంటే జెండర్ మనకి రివీల్ చేయలేదు కాబట్టి గ్రాండ్ మదర్ కావచ్చు, గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు. సో, గ్రాండ్ మదరు, గ్రాండ్ ఫాదర్ 2 ఇచ్చాడు. అంటే 2 ఇచ్చినప్పుడు ఏం చేయాలి? కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకది జెండర్ ఏంటో తెలీదు. తెలియనప్పుడు మనకిక్కడ స్లాష్ ఇచ్చి గ్రాండ్ మదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఇచ్చుంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకునేవాళ్ళం. బట్ ఏంటి 2 వేరు వేరు ఆప్షన్స్‌లో ఇచ్చాడు కాబట్టి మనం ఏది పెట్టాలన్నా అది కరెక్టే. కాకపోతే కెనాట్ బి డిటర్మైన్డ్ కూడా ఇచ్చాడు. సో, కెనాట్ బి డిటర్మైన్డ్ ఇస్తే అదే పెట్టుకోవాలనమాట. ఎందుకంటే మనం ఏంటో చెప్పలేము. ఎందుకంటే రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. జెండర్ రివీల్ చేయలేదు కాబట్టి. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి x means plus, y means minus. Okay. 15 divided by 3 plus 2, y అంటే -4. సో, z అసలు ఇవ్వలేదు. మనకి ఇంటూ ఇచ్చాడు గానీ. సో, 5 అంటే ప్లస్ 2 7. 7 - 4 3. సో, 3 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, సింపులే. సో, బాడ్మాస్ రూల్ మర్చిపోకూడదు అలాంటివి చేసేటప్పుడు. సో, ఏస్ ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ డాటర్ ఈస్ బి. ఏస్ ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ డాటర్ అంటే మళ్ళీ అమ్మాయే. అంటే ఏ గురించో మాట్లాడుతున్నాడు. సారీ. ఏస్ ఫాదర్స్ వైఫ్స్ ఓన్లీ డాటర్ ఈస్ బి. బి అంట డాటర్. డాటర్ బి అయితే ఏ ఎవరు? అంటే ఏ కూడా వాళ్ళకే. అంటే ఇది సన్ అవ్వచ్చు లేదా డాటర్ అవ్వచ్చు. ఏదైనా అవ్వచ్చు ఏ అనేది. అలాంటప్పుడు ఏంటి బి హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి? ఏకి బి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి? సారీ బికి ఏ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఏమవుతాడు? అయితే బ్రదరు లేదా సిస్టరు లేదా సిబ్లింగ్ ఏదైనా అవ్వచ్చు. సో, బ్రదరు, సిస్టరు, సిబ్లింగ్. సో, సిబ్లింగ్ ఇచ్చాడు మనకి ఆప్షన్స్‌లో. బ్రదరు, సిస్టరు అయితే ఇవ్వలేదు. సో, అది ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ఏ అనేది జెండర్ మనకి తెలీదు కాబట్టి బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రొడ్యూసింగ్ ఎ బాయ్, ఎ గర్ల్ సేస్ ఇంట్రొడ్యూసింగ్ ఎ బాయ్ అమ్మాయి చెప్తుందనమాట. హి ఈస్ ద సన్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్. అంటే గర్ల్స్ మదర్స్ గర్ల్స్ మదర్స్ ఇంట్రొడ్యూసింగ్ ఎ బాయ్, ఎ గర్ల్ సేస్ మై మదర్స్ ఓన్లీ సన్. మై మదర్స్ ఓన్లీ సన్ అంటే తన తమ్ముడు. తన తమ్ముడికి మళ్ళీ కొడుకు అనమాట. తన తమ్ముడికి ఇక్కడికి ఎండ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పాను కదా! హాఫ్ తర్వాత. హాఫ్ ముందున్న దానికి. కొడుక్కి కొడుకు అనమాట. అంటే ఇక్కడ అనమాట. హూ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు ద గర్ల్? హూ ఈస్ ద బాయ్? తిను బాయ్ అనమాట. తినని చూపించి చెప్తుంది ఈ అమ్మాయి. హౌ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు గర్ల్? హూ ఈస్ ద బాయ్ రిలేటెడ్ టు గర్ల్? ఏమవుతారని. సో, ఏమవుతాడు? ఇక్కడ వచ్చేసి బ్రదర్‌కి కొడుకు అంటే నెఫ్యూ. అదే అమ్మాయి అయితే నీస్, కొడుకైతే నెఫ్యూ అనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఏస్ వైఫ్ ఆఫ్ బి. ఏ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి. ఏ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి. ఏ ఈస్ ద వైఫ్ ఆఫ్ బి. బి ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి. బి ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి. సి జెండర్ తెలీదు. సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ డి. ఇప్పుడు తెలిసింది. సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ డి. సి ఈస్ ద ఫాదర్ ఆఫ్ డి. డి జెండర్ మళ్ళీ మనకు తెలియదు. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి? డికి ఏ ఏమవుతాడు? అంటే ఫాదర్‌కి తమ్ముడు అంకుల్. అంకుల్‌కి వైఫ్ ఆంట్. సో, ఆంట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి లాస్ట్ క్వెషన్ 25థ్ క్వెషన్. సో, 50 ప్లస్ అంటే మైనస్ అంట. సో, మైనస్ అంటే ప్లస్ అంట. ఇంటూ అంటే డివిజన్ అంట. సో, ఫస్ట్ డివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ చేసుకోవాలి. అంటే 10+1 కాదు. -10 + 1 అంటే 9. -9 + 50 అంటే 41. సో, 41 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో, ఇలాంటప్పుడు బాడ్మాస్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో, బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వకపోతే మనం ఇలా ఆపరేషన్ చేసుకెళ్తే ఆన్సర్ రాదు. ఎందుకంటే చూడండి 40 + 5 డివైడెడ్ బై 5. 45 డివైడెడ్ బై 5 ఎంతొస్తుంది? 9 వస్తది. సో, ఎలా పడితే అలా చేయకూడదు. ఫస్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్‌స్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్‌స్ట్రాక్షన్. సో, ఇలా బ్యాక్ సైడ్ నుంచి రావాల్సొచ్చింది. ఎందుకంటే మనకి ఇలా ఇచ్చాడు కాబట్టి. సో, ఎలా ఈ బాడ్మాస్ రూల్ వాడాలంటే అలానే వాడాలి. సో, ఎలా పడితే అలా చేస్తే ఆన్సర్‌లు మారిపోతాయి. సో, జాగ్రత్తగా ఉండండి. So that's all for the video. Hope you guys enjoyed this video and see you guys in the next video. Until then, take care. Bye bye. See you. Jai Hind.